సార్ ఎట్లా ఉంది ఈ పరిస్థితి? చర్చలు విఫలమవుతాయని ముందే తెలిసిందే, అనుకున్నదే, ఆ విధంగానే విఫలమైనాయి. అయితే ట్రంప్ ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ, మొత్తం అంతా మోహరిస్తున్నాను మొత్తం అంతా అని చెప్పినటువంటి బెదిరింపు కానీ, లేదా ఇజ్రాయెల్ దాడులు ఆపకుండా వాళ్ళు లెబనాన్ మీద వాళ్ళు కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితి ఉండడం, వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈసారి రష్యా చైనా రెండు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? నిజమైనటువంటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవబోతోందా? ఇవి కేవలం బెదిరింపులు మాత్రమేనా? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. ఒకటి, ఫస్ట్ పాకిస్తాన్ లో జరిగినటువంటి చర్చలు సఫలం అవుతాయో లేదా అని అనుమానాలు ఉన్నప్పటికీ చాలా మంది ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఏదో ఒక విధంగా అది లాంగ్ టర్మ్ పీస్ ప్లాన్ కింద అవుతే బాగుండు, ప్రపంచ ఎకానమీ బాగుపడుతుందని ఆశించడం జరిగిందండి. కానీ మనం చూసాం పాకిస్తాన్ లో జరిగిన పీస్ టాక్స్ సఫలీకృతం కాలేదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయో ఆయన వెంటనే ఏం చెప్పారంటే, స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో అది ఇరాన్ మూసేసింది కదా, ఆ మూసేసిన తర్వాత ఇరాన్ కొన్ని దేశాల దగ్గర డబ్బులు తీసుకోవటము లేదా వాళ్ళకి నచ్చిన దేశాలని కొంతమందిని షిప్స్ పంపించడం నడుస్తూ ఉండేది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, ఇరానే కాదు ఆపగలిగింది, స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మేము ఆపుతాం అని డిక్లేర్ చేయడం జరిగిందండి. ఇవాళ అంటే వాళ్ళ 8 PM అన్నారండి, మండే 8 PM సాయంత్రం అన్నారంటే మనకి రాత్రి 10 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో 8 AM అనుకుంటా మండే అన్నది వాళ్ళు. ఏదైతే మొత్తానికి మండే రోజు స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మూస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయండి. ఒకటి, యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ తన ఆయిల్ ని స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వేరే దేశాలకి చాలా పెద్ద ఎత్తున అమ్మింది. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ ప్రైసెస్ ని నియంత్రణలో ఉంచడానికి అమెరికా వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు అమెరికన్స్ ఏం చెప్తున్నారంటే అసలు మేమే దాన్ని పూర్తిగా మూసేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారంటే, బహుశా చైనా వాళ్ళు ఏమన్నా సముద్ర మార్గం ద్వారా ఇరాన్ కి ఏమన్నా ఆయుధాలు పంపిస్తారా పెద్ద ఎత్తున అన్న భయం ఉంది. ప్రాబ్లీ దాని వల్ల ఏమన్నా చేశారేమో మనకి తెలియదు. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇటువంటి చర్య వల్ల ఏమవుతుందంటే ప్రపంచ ఎకానమీ ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది కదా, అది ఇంకా ఇబ్బంది గురి అవకాశాలు ఉన్నాయండి. సో డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్ లో కనుక, తన స్టేట్మెంట్స్ లో కనుక మనం చూసినట్టయితే, స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎ లిటిల్ వైల్ అన్నారండి. లిటిల్ వైల్ అంటే ఏంటి, ఎన్నాళ్ళు అనేది చెప్పడం జరగలేదు. అది దీర్ఘకాలికం అయితే ప్రపంచ ఎకానమీ మంచిది కాదు. ఎందుకంటే మనకి తెలిసిందే, భారత్ కానీ, చైనా కానీ, రష్యా, జపాన్ కానీ, కొరియా కానీ, సౌత్ ఈస్ట్ ఏషియన్ కానీ, ఈ కంట్రీస్ అన్ని, ఆఫ్రికన్ కంట్రీస్ కూడా చాలా వరకు ఈ జలసంధి మీద ఆధారపడి ఉంటాయి, ఇంధన వనరుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికి గురవుతుంది. ఒకవేళ నిజంగా పెద్ద బాంబింగ్ చేసే ముందు కావాలని ఆపేశారా లేదా వేరే ప్లాన్ లేకుండా ఒత్తిని ఇది ఆపి కూర్చున్నారా తెలీదు. ఏదైతే ఒక ఇంటర్నేషనల్ వాటర్ వేని ఇలా ఆపటం మంచిది కాదండి. తొందరగా చర్యలు తీసుకుని ఏదో విధంగా రెండు దేశాలు, అటు ఇరాన్ ఇటు అమెరికా, ఈ జలసంధిని ఓపెన్ చేస్తే బాగుంటుందని ఆశిద్దాం. ఇప్పుడు మీరు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని చూశారు. మీరు వాటి ప్రకారం చూసినట్టయితే యుద్ధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాడా ట్రంప్, లేదా వాళ్ళని బెదిరించి ఏదో ఒక విధంగా వాళ్ళతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుందా? చూస్తుంటే ఏదో విధంగా ఖచ్చితంగా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు చాలా గట్టిగా వాదిస్తున్నారు, చాలా గట్టిగా నెగోషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి వాళ్ళ యొక్క రిజీమ్ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం బతకటం ఇంపార్టెంట్. ఓడిపోతే కనుక వాళ్ళు ఆ ప్రభుత్వమే మార్పిడి జరుగుతుంది, ఎవరు వస్తారో అధికారంలోకి తెలియదు, ఇరాన్ లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా నెగోషియేట్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మూసేసి యుద్ధానికి వెళ్తారా లేదా వేరే విధాలుగా ఏమన్నా ఒప్పందానికి వస్తారా అన్నది తెలియని విషయం. ఎందుకంటే ఫస్ట్ చర్చలు ఫెయిల్ అయ్యాయి అనగానే డొనాల్డ్ ట్రంప్ అన్నది ఏంటంటే, ఫెయిల్ అయ్యాయి సక్సెస్ అయినా అదంతా పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ గెలిచేసామన్నాడండి. గెలిచేసామన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ మూసేస్తున్నారండి ఆయన. సో నా ఉద్దేశంలో
ఆ, పూర్తి యుద్ధం చేయకుండా ఏ మార్గాల ద్వారా ప్రస్తుతం ఉన్న ఇరాన్ రిజీమ్ ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి కావాల్సిన టర్మ్స్ కండిషన్స్ మీద ఒక ఒప్పందం ఎలా కుదుర్చుకోవచ్చు అని బహుశా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తోందండి. కాకపోతే ఆ, ఈ సేనలు ఇంత దగ్గరగా ఉండటం వల్ల, అంటే మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ టార్గెట్ చేయడం ఈజీగా ఉండటం వల్ల ఒక చిన్న పొరపాటు జరిగిన మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.